మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను గైస్, నిజంగా నా లైఫ్లో జరిగినాయి అయితే. నా ఏజ్ ఇప్పటికి 20, డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అందరికీ. నాకు మాత్రం కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎన్ని అనేది మెన్షన్ చేయను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేమొచ్చి ఇంట్లో చెప్తేనేమొచ్చి ఇంట్లో ఫస్ట్ అన్నారు నువ్వు ఏం చేస్తావు అడిగారు. అంటే డిగ్రీ అయిపోతుంది కదా, డిగ్రీ నీ ప్లానింగ్స్ ఏంటి అని అడిగారు. నేను కూడా చెప్పాను ఇలా అని మా అన్నీ అనమాట నాకు మొత్తం అని అలా ఎడిటింగ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ అలా ఓన్గా క్లయింట్స్ వస్తారు, ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కదా, నీట్గా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. అలా అని చెప్పాను. వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటుంది, దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంక దేని మీద నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకి ఏమొచ్చి ఆల్మోస్ట్ అందరి ఇంట్లో వాళ్ళకి ఉన్నది గవర్నమెంట్ జాబ్, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలని చెప్పి మా అన్నయ్య ఆశ. మరి ఇండి వల్ల ఇటు తిరిగి ఎవడెక్కిచ్చడే కానీ అది మైండ్లోకి బ్లైండ్గా గుడ్డల్లో ఫిక్స్ అయిపోయారు మైండ్లో. ఏంటి ఇటు ఇండియన్ ఆర్మీకి వెళ్ళిపోవాలి, ఇది బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. అని అమ్మ చెప్పి ఎందుకు నాకు ఆర్మీలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా చెప్దామంటే ఏమని చెప్తాను, ఆర్మీలో ఏముందని నేను అడిగితే అది ఎలా ఉంటుంది, ఏదో మనం ఏదో రచ్చగొట్టినట్టు ఉంటుంది అనమాట. అలానే గొడవగా దారి తీస్తున్నట్టు ఉంటుంది. సో అందుకని నేను ఇంకేం అనలేదు. నాకు కొంచెం ఈగో ఎక్కువగా ఇస్తుంది నిజంగా చాలా. నా ఈగో వల్ల నేను నా పాత ఛానల్ కూడా డిలీట్ చేసుకున్నాను. అంత ఈగో నాకు. నియర్లీ 4 months కష్టపడిన నా వీడియోస్ చేయడం, కానీ మెల్లమెల్ల రీచ్ వస్తుంది అనుకున్న టైంలోనే ఈగో వాళ్ళు డిలీట్ చేశాను. సో ఛానల్ మంచి పక్కన పెట్టుకుంటే మా అన్నయ్య అన్నాడు సరే అని చెప్పి నేను అగ్రీ అయ్యాను. గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాను. సరే మనం ఇంకేం చేస్తా, ఇంట్లో నచ్చదని చెప్తే అది సపోర్ట్ చేస్తాడు. మనకి ఫీజు కట్టేసింది మా వాడే, మనస్ఫూర్తిగా కట్ట మనకి ఎద చేయాలనిపిస్తుంది అసలు అంతేనా. సో నేను కూడా సరే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తానని చెప్తాను. నెలలో అంట గవర్నమెంట్ జాబ్ ఏదో రిజల్ట్ రావాలని, అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టు ఏదో కావాలంటే నెలలోనే. ఇవి అసలు ఇప్పుడు ఎక్కడున్న పోస్ట్ అప్లై చేయడానికి చెప్పండి మీరే. ఇప్పటికి నేను ఇంకా బాగా ఎంక్వైరీ చేస్తే ఎయిర్ ఫోర్స్ ఏదో ఖాళీగా ఉందని తెలిసిందే, ఇంకా అప్లికేషన్స్ అవుతాయని తెలిసిందే. సో దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆర్మీకి అప్లై చేయలేదని చెప్పి దుబ్బేస్తున్నాడు ఓదిగా అగ్నివీర్కి. ఏముందో ఆర్మీలో అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా దుబ్బుతున్నాడు ఆర్మీ కోసం నాకు. సో అవన్నీ మా అనేది చెప్పలేను కదా నిజంగా. నేను ఇంట్లో అసలు చెప్పలేను. మా అమ్మ అంటుంది ఏంటి ఇక పరీక్షలు రాయి బాబు, బాగా రాయి బాబు, బాగా చదువుకో బాబు, బాగా జాబ్ చేయి బాబు అంటుంది. ఏమన్నా నాకు అర్థం కాదు. ఏమన్నా నచ్చిన పని చేసుకోవాలి కానీ ఎందుకు ఇలాంటివన్నీ అది చెప్పలేను ఇంట్లో వాళ్ళకి. మా అన్నీ చదువుకున్నాం, మా అన్నీ చెప్దామంటే చెప్పానా వీడియో ఎడిటింగ్ చేస్తానని. ఒకసారి అన్న ఏమన్నాడు ఫస్ట్ అయితే సరే 2 సంవత్సరాలు అంతా మహా అయితే పోతుంది, వెళ్తే సెట్ అయితే సెట్ అవుతా, లేదంటే ఏదో పని చేసుకుని బతుకుతా అన్నాడు. సరే బాగానే అన్నాడు కదా మా ఊడు అని చెప్పి నేనే సైలెంట్ ఉన్నాను. ఇంకా మొత్తం డీటెయిల్స్ అవి కనుక్కున్నాను. హైదరాబాద్లో రోటర్ మేకర్ ఎక్కడమే అని చెప్పి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మా ఊడి వచ్చి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అన్నారు. ఇంట్లో వాళ్ళందరూ మా వదిన, మా అన్నయ్య, మా అమ్మ ముగ్గురు గవర్నమెంట్ జాబ్ కూర్చున్నారు ఆ రోజు. ఇప్పుడు మర్చిపోలేను ఆ రోజున. ఈ జరిగిన 3 నెలలు అయిపోవట్లేదు, నెల కూడా అవ్వదు. మళ్ళీ ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే ఉదయం పిలిచాడు, కూర్చోన్నాడు పక్కన కూర్చున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు. జొమాటో చేస్తున్నాను ప్రజెంట్ అయితే అన్నా. సరే ఇలా అంటున్నాడు. నాకు అర్థం అనేది ఇంటికి పిలిచాడు, ఇంటెన్షన్ అర్థమైంది, ఏదో తిడదామన్నా ఏదో చేసేది చేద్దామని పిలిచాడు. ఆ మాత్రం అర్థం కదా ఇప్పుడు మనకి. అలా చెప్పాడు. నేను ఇంకా చెప్తున్నాను ఒకటే మాట, నేను ఎప్పటికైనా ఈగో వరకు వచ్చిందంటే అది ఎంత దాన్ని వదిలేసుకుంటున్నాను. ఇప్పుడు మొన్న ఏమన్నాడంటే ఒక 1 week బ్యాక్ అనుకుంటాను, 4-5 ఇంకా 1 week బ్యాక్ అనుకుంటాను. 1 week బ్యాక్ ఏమన్నాడా మరి ఏట్రా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వని చెప్పేసి మరి ఏట్రా మరి నువ్వు హైదరాబాద్ వెళ్తావు మరి కనుక్కున్నావు అకాడమీ గురించి అడుగుతున్నాడు. నేనేమో ఈ గవర్నమెంట్ జాబ్ గురించి ఇంకా అది బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎడిటింగ్ అనేది ఏది బొక్కలేదు, వీళ్ళకి ఎలా తెచ్చాలో అలా ఇచ్చేద్దానా, ఎలా చెప్పాలో అలా చెప్దాను అనుకున్నాను అంతేగా. అలానే నేను ఫిక్స్ అయిపోయాను గవర్నమెంట్ జాబ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి ఆ తర్వాత ఏదైనా చూద్దామని చెప్పి. నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ మొన్న ఆలోచించేసరికి నాకు ఎక్కడెక్కడ మండిపోతుంది. సో ఏం లేదన్నా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాను, నాకు ఈ ఎడిటింగ్ వదిలే ఎందుకు అని నేను చెప్పాను. నాకు ఈగో వరకు వచ్చింది కాబట్టి నన్ను నచ్చిందనే వదిలేసుకుంటున్నాను. ఈగో వరకు వస్తే నాకు అంత ఈగో ఇందువల్ల ఎయిటీని అనక్కను అంతే. ఇంకంతే ఇంక వచ్చేసింది భయపడితే ఏదో ఒకటి. సో అదనమాట. ఇంక నా ఈ వీడియోస్ చూసి ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే మీ ఇంట్లో అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు 20 వరకు 20s కిడ్స్ 2006 20 ఏజ్ ఉన్న పిల్లలు
పిల్లలంటే పిల్ల కాదు కానీ పెద్దోడు కదండి. కాకపోతే నేను ఇప్పుడు అలాగే గైస్, నేను ఇప్పుడు వచ్చి ఏ అదపని చేయలేదు. ఒక తాగలేదు, తిరుగుడు దొంగ తిరుగుడు ఏం తిరగలేదు. ఇప్పుడు నేను యాక్సిడెంట్లో ఏం చేయలేదు. ఏమైనా అమ్మాయి విషయాలు దొరకడం, ఏమన్నా లవ్లు గివ్లు అంటే ఏమీ చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా ఇంట్లో నేను దుబ్బుతున్నాను అంటే, ఇంకా తప్పు చేసిన ఇంకేం ద్వారా దుబ్బుతారు. ఏటో గైస్ నిజంగా అర్థం కావట్లేదు. ఈ 20 ఏజ్లో నిజంగా ఎంత కష్టాలు ఉంటాయని ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇంకా మధుర ఎలా ఉంటుందో, ఎండింగ్ ఎలా ఉంటుందో బుర్రపిచ్చాక ఎంత తెలుసుకుంటాడే. ఎంతలా అంటే మా బామ్మది కూడా తెలిసిన మా అక్కల అబ్బాయి అంటే నాకు ఏమొచ్చాడు, కంపెనీ ఏదో బిజినెస్ పెడదామని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆడిది నా ఏజ్ ఆల్మోస్ట్ 19-20 అలాగా. అది ఆగస్టు 21 వచ్చేస్తుంది అందుకనే. సో ఆడేమొచ్చి నన్ను పెడదాం అనుకుంటున్నాను అంటే బిజినెస్లో. వాళ్ళు చెప్తున్నాడు మాట అలాగే. మన నిజాబద్దం పక్కనట్టండి. నాకు ఇంక ఈ సిబ్లింగ్స్ ఎలా పెట్టి మనల్ని అందరూ ఎడతారని మనం వెళ్తామా, ఈగో హట్ అయ్యింది. నేను లైఫ్ని వదిలేసుకుంటాను కాదంటే అది. సో నేను తెలీదు, స్టార్టింగ్ నా ఫేస్ రియాక్షన్ చూసిన ఇప్పుడు చూసుకున్నచ్చు. కొద్దిగా రిలీఫ్ అయింది, కొద్దిగా నవ్వుకుంటున్నాను అదనమాట. ఈరోజైతే ఇలా గడిచింది. ఇంకా ఎందుకో తెలియజేసి నిజంగా ఏం చేస్తున్నాను, ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. వ్లాగ్స్ చేయాలి. సో పాత ఛానల్ డిలీట్ చేస్తాను. ఆ పాత ఛానల్ ఉన్న బాగున్నా కనీసం ఇప్పుడు కనుక ఎంత పోదు రీచ్ వద్దును. మళ్ళీ కొత్త ఛానల్లో రీచ్ రావట్లేదు. 3, 4, 5, 6 ఈ వ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యూస్ బట్టి యూట్యూబ్ ఛానల్కి చేద్దామన్నా అవసట్లేదు. కాకపోతే యూట్యూబ్ అనేది నేను కొనసాగిస్తాను మ్యాక్సిమం. ఓకేనా గైస్, సపోర్ట్ మీ. పాత ఛానల్ మొక్క కూడా చెప్పలేదు నేను. ఈ ఛానల్ చెప్పవలసి వస్తుంది. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, మరి ఏం చేస్తారండి.